అక్కడ బియ్యం అమ్ముతారు కదా టీటీడీకి, పప్పులు అమ్ముతారు కదా టీటీడీకి, లేకపోతే ఇతర రకాల పదార్థాలు అమ్ముతారు కదా, ఆ రైతులు ఏమైనా తీసుకెళ్ళి అమ్ముతున్నారు వాళ్ళకి? లేదా ఏదన్నా కంపెనీ వ్యవసాయదారులతో టైఅప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్షన్ తీసుకెళ్ళి టీటీడీకి అమ్ముద్దా? లేదు కదా. ఆ టెండర్ వేసుకున్నాక వీడెళ్ళి సేకరిస్తాడు, ఆ మిల్లులో ఈ మిల్లులో వీటిట్లో బియ్యం వీడెళ్ళి సేకరిస్తాడు, బెల్లమా పంచదార ఇంకోటి. వాడిష్టం, వాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు. నీకు ఇచ్చినప్పుడు క్వాలిటీ ఉందా లేదా అన్నది తేల్చాలి. సింపుల్ ఇది, అంతే కదా. దాని చట్ట ప్రకారం క్వాలిటీ లేకపోతే డినై చేస్తారు, అంతేగాని శిక్షించే అధికారం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం డినై చేస్తారు, నువ్వు ఇచ్చింది క్వాలిటీ లేదురా తీసేయని, బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఎనఫ్. అది ఏ ప్రాణాంతకం అనుకోండి, పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు, అది క్రైమ్. ప్రాణాంతకం ఏం కాలేదు కదా. కల్తీ, ఇప్పుడు మనకి షాపుల్లో కల్తీ దొరికినప్పుడు ఏం చేస్తారు, సీజ్ చేస్తారు, తర్వాత పెనాల్టీ కట్టించుకుని ఇంకోసారి చేయొద్దని వదిలిపెడతారు. ఇదే జరుగుతుంది. వీళ్ళు అసలు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇంకోసారి కొనకుండా చేస్తారు. ఇది కామన్ థింగ్. కానీ అసలు ప్రజల్ని మోసం చేసింది ఏంటి? చేప కొవ్వు ఇవన్నీ. నాకు ఆ రోజున బాబు గారి స్పీచ్ అన్నాక నాకైతే ఒక రోజంతా శివరైపోయాను. అనేక మంది స్వామీజీలతో మాట్లాడా, స్వామీజీల ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాను నేను దాంట్లో. తర్వాత అసలు కథ చూశాక సుప్రీంకోర్టు అడిగా కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే అసలు అట్లట్లా జరుగుతుంది అనేటట్టు.